మేషరాశి జాతకులు అక్టోబర్ మాసంలో 14వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి. ఈ రోజున వీరికి రాత్రిలోపు ఊహించని విధంగా ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. ఈ రోజు సాధారణ దినంలాగానే మొదలు పెడతారు, కానీ ఉదయం నుంచి ఒక శుభ సంకేతం వెలికి వస్తుంది. ఏదో మంచి జరగబోతుంది అని లోపల మీకు అనుభూతి కలుగుతుంది. ఫోన్ కానీ మెసేజ్ కానీ అనుకొని సమావేశం ద్వారా కానీ శుభవార్త వింటారు. అద్భుతం మాత్రం రాత్రిలోపు జరగబోతుంది. అద్భుతం అంటే ఏంటి? ఊహించని సమయంలో ఊహించని విధంగా కలిగే ఒక శుభకార్యం హృదయాన్ని సంతోషపెట్టడం. అది పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా ఈరోజు మారుస్తుంది. ఈ రోజు రాత్రి అటువంటి ఒక సంఘటన అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా రాత్రిలోపు మీ యొక్క జీవితంలో జరిగే అద్భుత సంఘటన విషయానికి వస్తే, ఒకరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అయ్యుండొచ్చు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఒక పెద్ద సమస్యకు అనుకోకుండా పరిష్కారం లభించవచ్చు. ఒకరు అనుకునే రీతిలో మనసులోని ప్రేమను మీ ముందు వ్యక్తం చేయొచ్చు. ఈ విధంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఈ ప్రశంసల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి రోజు రానే వచ్చేసింది. ఒక కొత్త అవకాశం, వ్యాపార ఒప్పందం కూడా కావచ్చు. వ్యాపారస్తులకే కాదు, ఉద్యోగస్తులకే కాదు, మీ రంగాల్లో మీకు అనుభవమయ్యే ఆ యొక్క పరిస్థితి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కొంత కన్ఫ్యూజన్గా అనిపించినా ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు చాలా నచ్చుతుంది. రాత్రి దేవునికి మనసులో మీరు పూజ చేసుకునే సమయంలో లేదా ధ్యానం చేసుకునే సమయంలో ఒక ఆంతరంగిక శాంతి లభిస్తుంది. అనుకున్న కోరిక ఈరోజు నెరవేరుతుందని విశ్వాసం కలుగుతుంది. నిత్యం ఇష్టదైవ నామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.